ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య బెడ్ మీద బెడ్షీట్ సర్దుతూ ఉంటుంది. ఇంతలో రాజు వెనకాల నుండి సైలెంట్గా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయి కింద పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు తనని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న ఒకరినొకరు చూసుకుంటూ కళ్ళలో ఒకరినొకరు చూసుకుంటూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కావ్య ఏంటంటే అంత సైలెంట్గా వచ్చి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి నేనేం చేయాలనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా నేను సైలెంట్గా రాకపోతే నేను ఏమైనా మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని రావాలా ఏంటి దగ్గరికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య ప్రేమని చూస్తూ ఉంటాడు. అది చూసిన కావ్య ఏంటండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం అదేమీ లేదులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు మాత్రం మీ అక్కకి శ్రీమంతం కదా, ఎలా జరుగుతున్న ఏర్పాట్లు తెలుసుకుందామని వచ్చాను అని చెప్పేసి అంటాడు. అవన్నీ బాగానే జరుగుతున్నాయి, మా అమ్మ చాలా బాగానే చూసుకుంటుంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం మీ అమ్మకి డబ్బులు సరిపోతాయి, అన్నీ బాగానే ఉన్నాయా, లేదంటే మనం ఏదైనా హెల్ప్ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అమ్మకు నేను ఇదే ప్రశ్న అడిగాను, కానీ నేను ఎత్తుక్కొని నా కూతురు శ్రీమంతాన్ని ఎత్తుకున్న స్తోమత ఉన్న శ్రీమంతం చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. వినగానే అక్కడున్న రాజు సంతోషిస్తూ ఉంటాడు.